కీడు చేయట మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదు అని 27వ వచనాన్ని మాట్లాడుకున్నాం. ఒకసారి 19వ వచనం నుంచి చదువుతాను, చూద్దాం ఒకసారి. 16వ వచనంలో 37వ కీర్తన 16వ వచనం, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోవుదురు, యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలి ఉందురు. అది కనపడకపోనట్లు వారు పొగవలే కనపడకపోదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిద్దురు. యెహోవా ఆశీర్వాదమునందు వారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. 27వ వచనం, కీడు చేయుట మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచెదవు. 28వ వచనం, ఏలైనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు. కానీ భక్తిహీనుల సంతానం నిర్మూలమగు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. 30వ వచనం, నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. 31వ వచనం, వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయములోనున్నది, వారి అడుగులు జారవు. మరొకసారి 31వ వచనం, వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలోనున్నది, వారి అడుగులు జారవు. 32వ వచనం, భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు, వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. ఒక్కసారి ఇందులో కొన్ని మాటలు, ఈ దినానికి సంబంధించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 25వ వచనంలో నీతిమంతునికి మరియు ఆ యొక్క భక్తిహీనుడు లేదా దుష్టుడు అని అర్థం. కీడు చేయువారు దుష్టుడు, ఆ యొక్క దుష్టత్వాన్ని జరిగించువారు అని చెప్పబడేవారు, మరియు దేవుని వాక్యాన్ని అనుసరించే నీతిమంతులు అని ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని, కాంట్రాస్ట్ని, సారూప్యతల్ని ఈ కీర్తన విశ్లేషిస్తూ ఉంది. అయితే ఇందులో భక్తిహీనులు లేదా దుష్టులు ఎలా ఉంటారు, నీతిమంతులు ఎలా ఉంటారు? భక్తిహీనులు నశించిపోతారు. ఆపత్కాలమందు నీతిమంతులు సిగ్గునందరు, కరువు దినములలో నీతిమంతులు తృప్తి పొందుతారు. తర్వాత యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. 21వ వచనంలో భక్తిహీనులు అప్పు చేస్తారు కానీ తీర్చలేరు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మం ఇస్తారు. నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మం ఇస్తారు. ధర్మం ఇవ్వడం అనే మాటకి చారిటీ చేయడం అని అర్థం. న్యాయంగా జీవించి దేవుని యొక్క నీతిని జరిగిస్తూ ఉండేవారు తమకున్న దాంట్లో వారు తృప్తిగా ఉండడం మాత్రమే కాదు, కానీ వారికి ఉన్న దాంట్లో నుంచి తీసి లేని వారికి ఇవ్వగలిగినంత దాక్షిణ్యం, ఆ యొక్క కంపాషన్ లేకపోతే కనికరం ఉంటుంది. సో నీతి క్రియలు జరిగించే ప్రాసెస్లో దేవుని యొక్క భక్తి, నిజమైన భక్తి ఏదనగా అని చెప్పి చదువుతాం.
లేమిలో ఉన్నవారు, సెక్యూరిటీ లేని వారు, అక్కర్లో ఉన్న వారిని ఆదుకోవడం ఏదైతుందో అది నిజమైన భక్తి అని. అంటే మనం ఏదైతే దేవుని భక్తి మనం జరిగిస్తున్నాం అనుకుంటున్నామో, చేస్తున్నాం అనుకుంటున్నామో దాని యొక్క నిజస్వరూపం, దాని యొక్క అసలు స్వరూపం ఏంటంటే భక్తిని ఆశ్రయించడం ఎలాంటిది అంటే, నిజంగా భక్తిని ఆశ్రయించిన వారు తమ గుప్పిలి, తమ హృదయాన్ని విప్పుతారు. గమనించండి ఒకసారి. భక్తి కలిగి ఉండడం వేరు, దాని యొక్క శక్తిని ఆశ్రయించడం వేరు. భక్తిని కలిగి ఉండడం వేరు, దాని శక్తిని ఆశ్రయించడం వేరు. నేను భక్తి కలిగి దేవుని సన్నిధిలో నీతి న్యాయము కలిగి ఉండి కొనసాగుతూ ఉన్నాను. నా వరకు నేను న్యాయము నీతి కలిగి ఉండడం వల్ల భక్తి కలిగి ఉంటాం. కానీ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించడం ఎలా సాధ్యమవుతుందంటే, చారిటీ, ధర్మం చేసినప్పుడు, ఈవెన్ చాలాసార్లు దేవునికి ఇవ్వడానికి, లేకపోతే మందిరానికి, పరిచర్యకు, దేవుని సన్నిధిలో విత్తడానికి, ఇవన్నీ చేయడానికి ఒక ప్రశ్న లేవనెత్తబడతాం. నేను దశంభాగం ఇచ్చేస్తే నాకెలాగా? నేను కట్టాల్సినవి, నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి కదా, వాటన్నిటినీ నెరవేర్చే ప్రాసెస్లో ఈ దశంభాగాన్నో లేకపోతే ఈ యొక్క కృతజ్ఞత అర్పణలు ఇవన్నీ చెల్లిస్తే నాకెట్లా అనేది ఒక ప్రశ్న. గమనించండి ఒకసారి. భక్తి కలిగి ఉండడం వేరు, దాని యొక్క శక్తిని ఆశ్రయించడం వేరు. దాని యొక్క శక్తిని ఆశ్రయించడం నిజమైన భక్తి కలిగి ఉండడం. అనగా దేవుని సన్నిధిలో వెతడం అవ్వచ్చు, దేవునికి ఇవ్వడం, లేకపోతే దేవుని యొక్క పరిచయ నిమిత్తం మనము వదిలేసే విషయాలు, లేకపోతే వదిలేయడం అంటే దాన్ని దేవుని సన్నిధిలో అర్పించే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి భక్తి యొక్క శక్తిని ఆశ్రయించడంతో సమానం. గమనించండి ఒకసారి. ఇక్కడ నీతిమంతులు ధర్మం ఇస్తారు. నీతిమంతులు ధర్మము అనగా వీళ్ళు ఎప్పుడు కూడా భక్తిని మాత్రమే కలిగి ఉండేవారు కాదు, భక్తి యొక్క శక్తిని ఆశ్రయిస్తూ దేవునికి ఇవ్వడం కావచ్చు, లేకపోతే అక్కరలో ఉండి బీదవారు, లేకపోతే అనాథులు, విధవరాలు వారిని ఆదరించడానికి తమ గుప్పిలు విప్పేవారు. గమనించండి ఒకసారి. ఇది మనకు రాయబడిన వచనము 21వ వచనం. భక్తిహీనులేమో అప్పు చేసి అప్పు కూడా తీర్చలేరు. అయితే ఇది పదే పదే ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఎవ్రీ ఫైనాన్షియల్ థింగ్స్ అనేవి మనకు సిగ్నల్స్ ఇస్తున్నాయి. మనకు మనం వెళ్తున్న దారిని అది ఎలా ఉందో తెలియజేస్తూ ఉన్నాయి. అప్పు చేసే పరిస్థితిలో మనం ఉన్నాము అంటే ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నాము అంటే గమనించండి ఒకసారి. అది మన ఆత్మీయత గురించి, లేకపోతే మన యొక్క మార్గం గురించి మనకు కొన్ని సిగ్నల్స్, అనగా దేవుడు ఫస్ట్ సిగ్నల్ అది ఫైనాన్షియల్ అనేది. తర్వాత చూడండి ఒకసారి. అయితే ఇక్కడ భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు. నీతిమంతులైతే అప్పు చేయడం కాదు, ఉన్న దాంట్లో నుంచి ధర్మం ఇచ్చే స్థితిలో ఉంటారు, ధర్మం ఇచ్చే స్థాయిలో ఉంటారు. అంటే అంత పొంగి పొర్లి ప్రవహిస్తుందని నేను చెప్పట్లేదు ఇక్కడ. గమనించాలి ఒకసారి. ఈ మాటని మళ్ళీ రిపీట్ చేస్తాను. పిండి అయిపోదు, నూనె అయిపోదు. నీతిమంతులు లేకపోతే భక్తుల యొక్క గృహంలో వారి సర్వ సమృద్ధి పొంగి పొర్లేంత ఉందా లేదా తర్వాత సంగతి, కానీ బట్ ఉన్నది అయిపోదు. సో ఈరోజు ఉన్నది ఈ రోజుకి సరిపోద్దేమో, మరి రేపటికి ఎలాగంటే రేపటికి అక్కడే ఉంటుంది, మళ్ళీ అదే నిన్న ఎంత ఉందో అంతే ఉంటుంది అక్కడ. బట్ పాయింట్ ఏంటంటే ధర్మం ఇస్తారు. మీరు ఆ యొక్క ఏలియాకు సంబంధించిన భాగాన్ని మీరు చదువుతున్నప్పుడు వృద్ధురాలు లేకపోతే విధవరాలు తన ఇంట్లో ఉన్నటువంటి తను చివరి రొట్టె చేసుకొని తిని చనిపోవాలి. కానీ ఆ చనిపోవడం కోసం, దాన్ని కాల్చుకోవడం కోసం కర్రలేరుతా ఉంది కరువులో. గమనించండి ఒకసారి. ఈ మాట కూడా మనకి 19వ వచనంలో రాసింది. ఆపత్కాలమందు ఈ నీతిమంతులు సిగ్గునందరూ కరువు దినంలో తృప్తి పొందుతారు. కరువు ఉంది, ఆ కరువులో ఆ యొక్క చివరి రొట్టె కాల్చుకొని తిని చనిపోవడానికి సిద్ధపడుతూ ఉంది. ఆ టైంలో ఏలియా వచ్చి నాకు ఒక రొట్టె కావాలి అని అడిగినప్పుడు ఆ మాటకి తను స్పందిస్తూ ఇదే ఉంది, తన విషయం అంతా చెప్పిన తర్వాత ఏలియా
దాంతోపాటు నాకు కూడా ఒక రొట్టె కావాలి అని అడిగినప్పుడు, సో దైవజనుని చేర్చుకొని దైవజనునికి ఇచ్చిన దాన్ని బట్టి తన ఇంట్లో పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు అని రాస్తుంది. గమనించండి ఒకసారి. నీతిమంతులు కరువులో తృప్తి పొందుతారు. ఆ తర్వాత ఈరోజు నేను జ్ఞాపకం చేయాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, భక్తిహీనులేమో అప్పు చేసి తీర్చకై ఉంటారు, నీతిమంతులేమో దాక్షిణ్యం కలిగి ధర్మం ఇస్తారు. అయితే దీన్నే కంటిన్యూ చేస్తూ సేమ్ దానికి సంబంధించిన ఇంకొక మాటని ఇక్కడ చూస్తాం. 25వ వచనం గమనించండి ఒకసారి. 19వ వచనంలో నీతిమంతులు ఆపత్కాలంలో సిగ్గునందరు. ఎంత ఆపదొచ్చినా సిగ్గుపడే పరిస్థితి, తలదించుకునే పరిస్థితి దేవుడు రానియడు. తర్వాత కరువు ఉన్నా సరే కరువులో కూడా తృప్తిగా ఉంటారు. దేవునికి స్తోత్రం. సమస్యలాగా కనిపిస్తుండొచ్చేమో, కానీ అవి ఎక్కడ కూడా మనకి ఇబ్బంది కలిగించలేదు. అంటే పూర్తిగా కింద పడిపోనీయలేదు. అనగా లేమితో, ఆకలితో, అక్కరతో మనల్ని వదిలేయలేదు. తృప్తి కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇది 22వ వచనం, లేకపోతే 21వ వచనంకి వచ్చేసరికి భక్తిహీనులు అప్పు తీర్చకై ఉంటారు, నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మం ఇస్తారు. ఇప్పుడు 25వ వచనం. ఈ 25వ వచనంలో చూస్తే తన యొక్క అనుభవాన్ని చెప్తూ, నేను చిన్నవాడనై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అంటే నా అనుభవం అంతట్లో చిన్నవాడనై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. నా అనుభవం అంతట్లో, నా జీవితకాలపు అనుభవంలో, నా అనుభవం అంతట్లో నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ చూచి ఉండలేదు. పై వచనంలో అనగా 21వ వచనంలో దాక్షిణ్యం కలిగి ధర్మం ఇచ్చే నీతిమంతులు నా అనుభవంలో అని చెప్పి కీర్తనకారుడు రాస్తున్న మాట చూడండి ఒకసారి. నీతిమంతులు విడవబడలేదు, వారి సంతానము ఇప్పుడు భిక్షం ఎత్తుకునే పరిస్థితి వారికి రానివ్వడు. అంటే ధర్మం ఇచ్చే వారి పిల్లలు ఆ యొక్క ధర్మం కొరకు ఎదురు చూస్తే, ఎవరన్నా చారిటీ నా కోసం చేస్తారేమో అని ఎదురు చూసే పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. మరొకసారి ఈ విషయాన్ని మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మం ఇస్తారు. నీతిమంతులు విడవబట్ట కానీ భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సందర్భంలో వారి ఆశీర్వాదం, నీతిమంతుల యొక్క ఆశీర్వాదం గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. వారి ఆశీర్వాదం పొంగి పొర్లి ప్రవహించే అంతగా సర్వ సమృద్ధి ఉండకపోవచ్చేమో, కానీ వారి దగ్గర ఉన్నది అయిపోదు, తృప్తిగా ఉంటారు. అంతేకాదు వారి దగ్గర ఉన్న దాంతో ఇంకొకరికి పెట్టే స్థితిలో ఉంటారు. తృప్తి నొందిన వాడే గుపిలు విప్పగలడు. తృప్తి నొందిన వాడే దేవుడు చూసుకుంటాడనే విశ్వాసం కలిగిన వాడే, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, మా ఇంట్లో పిండి అయిపోదు, రొట్టె నేను ఏ రోజు ఇబ్బంది పడను అని దేవుని మీద ఆధారపడినవాడు మాత్రమే తన హృదయాన్ని తెరవగలడు, తన యొక్క గుప్పిల్ని విప్పగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. రీసెంట్గా జరిగినటువంటి ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక సహోదరి నాకు ఒక మెసేజ్ పెట్టింది. ఏమనంటే, అన్న, మన సేవకులలో ఒక పేరు చెప్పి ఈ పేరు కలిగిన వారు ఎవరన్నా ఉన్నారా అని అడిగింది. గమనించండి ఒకసారి. ఇది ఒకరిని గొప్ప చేయడానికో లేకపోతే ఎవరినో ఇబ్బంది పెట్టడానికో చెప్పట్లేదు, కానీ నేను చెప్తున్నటువంటి ఈ యొక్క విషయము అనేకులను ఇన్స్పైర్ చేయడానికి మరియు దేవుని సన్నిధిలో దేవుని దీవెనలు మరియు ఫెయిత్ని, విశ్వాసాన్ని, భక్తి యొక్క శక్తిని ఆశ్రయించడం ఎలా ఉంటుందో జ్ఞాపకం చేయడం కోసం ఈ మాట గుర్తు చేస్తాను. ఆ సహోదరి నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒక పేరు చెప్పి ఈ పేరు కలిగిన వారు మన యొక్క పరిచర్యలో ఎవరైనా సేవకులు ఈ పేరుతో ఉన్నారా అని అడిగింది. మొదట నేను ఆ పేరు కలిగిన వాళ్ళు ఎవరు లేరని చెప్పాను. యాక్చువల్గా ఆ పేరు మార్చబడిన పేరు, అంటే అది పాత పేరు, అది ఇప్పుడు పేరు కాదు. అంటే ఒక సేవకుడు తన పేరుని ముందు ఒక పేరు ఉంది, ఇప్పుడు వేరే పేరుతో ఉన్నారు. సో నాకు ఇప్పుడున్న పేరే తెలుసు, పాత పేరు అంత గుర్తు లేదు నాకు. సో నేను చెప్పిన మాట,
"ఆ, లేరమ్మా, ఎందుకు" అని అడిగితే, నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారు చాలా లేమిలో ఇబ్బందిలో ఉన్నారని దేవుడు నాకు చూపించాడు. వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నానన్న, ఈ పేరు కలిగిన వారిని దేవుడు నాకు చూపించారు, మన సేవకులు ఎవరో ఉన్నారు అని చెప్పినప్పుడు సరే అని నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఆలోచిస్తే సరిగ్గా అదే పేరు, ఏ పేరైతే సహోదరి చెప్పిందో అదే పేరుతో ఒక సేవకులు ఉన్నారు. ఆ మాట నేను మళ్ళీ మెసేజ్ చేశాను, అమ్మ ఉన్నారు, ఇదిగో ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు, దేవుడు నీకు చూపించింది కరెక్టే. ఇంకో మాట ఏంటంటే, ఈ సహోదరి ఊరేమో బెంగళూరు నుంచి మెసేజ్ ఇది. పాస్టర్ గారు ఉన్నదేమో రాజమండ్రి కూడా కాదు, ఇంకా పల్లెటూరు అది. సో అక్కడెక్కడో ఉన్న సేవకుడు, ఆ పర్సన్ పేరు కానీ ఆ పర్సన్ని ఇప్పుడు చూడలేదు, కలుసుకోలేదు. కానీ సహవాసంలో ప్రార్థన చేస్తున్నప్పుడు పర్టికులర్గా ఇదిగో ఈ సహోదరుడు లేకపోతే ఈ యొక్క సేవకుడు ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నాడని చూపించబడినప్పుడు తర్వాత నేను అన్ని వివరాలు ఇచ్చిన తర్వాత గమనించండి, అప్పుడు మనం ఏదైనా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేద్దాం, సహాయం చేయాలని దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చారు, ఇవ్వాలి, ఆ పాస్టర్ గారికి ఏదైనా సహాయం చేయాలి అని చెప్పినప్పుడు ప్రార్థన చేద్దామమ్మా, మనం చేసే సహాయము ఊరికే ఇప్పుడు డబ్బులు ఇస్తే డబ్బులు అయిపోతాయి, కావాల్సింది డబ్బులేనా కాదా, ఏ అవసరం ఏది తీరిస్తే వారికి ఉపయోగకరంగా ఉంటుందో చూద్దాము అని చెప్పి ప్రేయర్ చేసి వారి కుటుంబం కోసం వారి కోసం ప్రార్థన చేసిన తర్వాత ఒక వారం తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాం. అంటే నేను అడిగాను, ఏమైనా పర్టికులర్గా ఏమైనా దేవుడు ఏదైనా చూపించారా మీకు, ఇది చేయాలని ఏమైనా ఉందా అంటే, ఏం లేదన్నా మీరు చెప్పండి. సరే అని చాలాసేపు చాలా రోజులు ఆలోచించిన తర్వాత వారం రోజుల తర్వాత చెప్పబడిన విషయం ఏంటంటే, ఆ సేవకునికి డబ్బులు అవసరమైతే ఉంది, డబ్బులతో పాటు పరిచర్యలో ఉపయోగించబడే ఏదైనా ఒక వస్తువు, ఏదైనా ఒక ప్రొవిజన్ని మనం ఇవ్వగలిగితే తనకి తన యొక్క కుటుంబానికి మరియు పరిచర్యకి అన్ని రకాలుగా ఉపయోగపడే ఒక వస్తువు ఏంటి అని ఆలోచన చేస్తే కమ్యూనికేట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఆయన. సో ఒక ఫోన్ లేదు కదా, ఒక ఫోన్ ఉంటే బాగుంటుంది, ఆ ఫోన్ ద్వారా పరిచర్య చాలా జరుగుతుంది కదా అని చెప్పి ఒక ఫోన్ కొనిద్దాము అని చెప్పినప్పుడు ఆ సిస్టర్ అక్కడి నుంచి ఆర్డర్ చేస్తే డైరెక్ట్గా ఆ వ్యక్తి ఇంటి దాకా వెళ్ళింది. సేవకుడు దాన్ని తీసుకొని ప్రార్థన చేసి ఒక ఆడియో పెట్టారు. ఏమైనా ఆడియో పెట్టారంటే మా సిస్టర్కి పెట్టిన ఆడియో ఏంటంటే, ఈ యొక్క దాదాపు 2 సంవత్సరాల నుంచి ఫోన్ లేక నేను చాలా ఇబ్బంది పడుతూ ప్రార్థనలో ఉన్నాను, ఏ మీటింగ్లో జాయిన్ అవ్వట్లేదు, వాక్యం వినలేకపోతున్నాను, తర్వాత నేను ఎవరింటికి వెళ్ళినా లేకపోతే ఎక్కడికైనా కమ్యూనికేట్ చేసి ఎవరైనా దర్శించాలన్నా కూడా నా వల్ల అవ్వట్లేదు. సో చాలా అవసరంగా ఉన్న టైంలో నాకు మంచి సహాయం దొరికింది అని చెప్పి ఈ విషయాన్ని పర్టికులర్గా వాళ్ళు చెప్పి ఎవరో ఒక్కరిని హైలైట్ చేసి అలాగా దేవునికి చెందవలసిన మహిమను దేవునికి చెందకుండా చేయడం నాకు ఇష్టం లేదు కనుక నేనే దీన్ని చెప్తా ఉన్నాను. దయచేసి ఈ మాటను గమనించండి ఒకసారి. ఈరోజు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మన యొక్క ఫోకస్ ఎప్పుడు కూడా లేదు 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 అనే దాని మీద ఉంటుంది. కానీ దేవుడు నీ దగ్గరున్న నీ కొంచెం పిండి కొంచెం నూనె కరువు ఉండొచ్చు కాక, బట్ ఎప్పుడు కూడా తృప్తి పొందే పరిస్థితిలోనే దేవుడు ఉంచుతాడు. అయితే నీకు దేవుడు ఎవరినైనా చూపించాడు, ఆ ఒక్క దీవెనకరమైనటువంటి ఆ విషయము ఆ ఇరువురు కుటుంబాలకి, సహోదరికి వాళ్ళెవరికి సంబంధం లేదు, వాళ్ళు ఎప్పుడు మొహాలు కలుసుకోలేదు, కానీ దేవుడు చూపించాడు. ఆ చూపించిన దానికి రెస్పాండ్ అయింది ఆ సహోదరి, తీసుకున్న ఆ సహోదరుడు లేకపోతే సేవకుడు దేవుని సన్నిధిలో గొప్ప ఆనందంతో ఉన్నారు, పరిచర్యలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో విషయం ఏంటంటే, ఈరోజు నేను అడిగే ప్రశ్న, నాకు దేవుడు ఎవరినైనా చూపించాడా? ఒకటి, దేవుడు నాకు ఎవరినైనా చూపించాడా? తర్వాత రెండోది ఏంటంటే,
నన్ను ఎవరికైనా చూపించాడా? నీ విషయమై ఎవరికైనా చూపించుంటారు కదా దేవుడు, ఇదిగో పలానా సహోదరి ప్రార్థన చేస్తూ ఉంది, సహాయం చెయ్యి అని చెప్పి ఇంకెవరికైనా చూపించాలి. అంటే నాకు ఒక అవసరం ఉంది, అవసరంలో ఉన్న నా అవసరం తీర్చే విషయము ఎవరికైనా దేవుడు చూపిస్తాడేమో అనే ఆలోచన రావడం. ఆలోచన లేనంతసేపు నా అవసరాల కోసం నేనే అప్పులు చేస్తాను, నేనే తీర్చడానికి ప్రయత్నం చేస్తుంటాను, నా ప్రయాసంలో నేను ఉంటాను. అలా కాకుండా దేవా, నా అవసరం ఇది ఉంది, నేను నీ మీద ఆధారపడుతున్నాను, దీని కొరకు సహాయం చేసే హస్తాన్ని నా కొరకు చాపు అని ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసం. అవసరంలో ఉన్నవాడు విశ్వసించాలి. అలాగే అంతేకాకుండా ఎంత అవసరంలో ఉన్నా మనం తీర్చగలిగే అవసరాలు ఉంటాయి. నువ్వు తీర్చగలిగే అవసరం కలిగిన వారు కూడా ఉన్నారు. అంటే నీకున్న లేమిలో చిన్న అమౌంట్, చిన్న 5-10 రూపాయలైనా సరే, లేకపోతే కొన్ని విషయాలు ఉంటాయి, చాలా చాలా చిన్న విషయాలు. ఆ చిన్న విషయాన్ని తీర్చగలిగిన విషయాలు ఉంటాయి. ఆ చిన్న విషయం కూడా దేవుడు నాకేమన్నా చూపిస్తున్నాడా? దాక్షిణ్యం కలిగి ఉండే అవకాశాన్ని దేవుడు నాకు కల్పించే అవకాశం ఎక్కడన్నా చూపిస్తున్నాడా? లేకపోతే ఆ ప్రేరేపణకి నేను రెస్పాండ్ అవుతున్నానా? మన ఫోకస్ ఎప్పుడు కూడా సెల్ఫ్ సెంట్రాలిటీ అంటాం. నాకు లేదు, నాకు అవసరం ఉంది అన్న దగ్గర గమనించండి ఒకసారి. నాకు అవసరం ఉంది అని చూసేవారెవరు కూడా, నన్ను దేవుడు ఎవరికైనా చూపిస్తాడు, ఎవరన్నా ఒకరు సహాయం చేసే వాళ్ళు నా కోసం వస్తారు. ఇదిగో నీ కోసం ఒక ఉద్యోగం రెడీగా ఉంది, ఇదిగో నీ కోసం ఈ వ్యాపారం సిద్ధంగా ఉంది, నువ్వు చేయగలిగే పని ఇక్కడ ఉంది, ఇదిగో దేవుడు నిన్ను నాకు చూపించాడు అని ఎవరన్నా వస్తారేమో అని ఎదురు చూడడం. ఇది విశ్వాసంతో ఉన్నవారు మాత్రమే చేయగలరు. అంతేకాకుండా రెండవది, మనకు చూపించబడే విషయాలు ఉన్నాయి, నేను మాత్రమే తీర్చగలిగే, లేకపోతే నాకు ఉన్న దాంట్లో, నాకు అయిన దాంట్లో నేను తీర్చగలిగిన విషయాలు ఉంటాయి. అలాంటి నాకెవరినైనా చూపించాలి. గమనించండి ఒకసారి, మళ్ళీ మాట జ్ఞాపకం చేస్తాను. ఈ కీర్తన మనకు అనేక విషయాలు బోధపరుస్తూ ఉంది. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక యుందురు, నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మం ఇస్తారు. అంటే నాకు లేదు అని ఎవరన్నా ఇస్తే బాగుండు అని అప్పుల కోసమో, లేకపోతే మనుషుల మీద ఆధారపడో, లేకపోతే మన లాజిక్స్ వాడి ఏదో ఒక అప్పు చేసే పరిస్థితికి వెళ్ళడం కాకుండా, ఇదిగో దాక్షిణ్యం కలిగి నేను ధర్మం ఇచ్చే పరిస్థితి ఎక్కడనుందా? గమనించండి ఒకసారి. ఆ యొక్క ఏలియాకు సంబంధించిన భాగాన్ని పదే జ్ఞాపకం చేసుకుంటున్నా. ఆ స్త్రీ తన ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క చివరి రొట్టె తయారు చేసుకోవడానికి సరిపడిన పిండి మాత్రమే తన దగ్గర ఉంది. ఆ రోజు చేసుకుంటే అయిపోయింది. కానీ మరలా నెక్స్ట్ డేకి సరిపడినంత పిండి అక్కడ ఉంది. పిండి అయిపోలేదు. నువ్వు దేవుని సన్నిధిలో ఇచ్చే కొద్దీ నీ పిండి అయిపోదు, నూనె అయిపోదు. ఈ మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క హెవెన్లీ డివైన్ లాజికల్ ఎకనామికల్ ప్రిన్సిపల్స్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హెవెన్లీ ఎకనామిక్స్ ఇదంతా కూడా గమనించండి ఒకసారి. పరలోక రాజ్య సంబంధమైనటువంటి ఎకనామిక్స్ ఇది. ఇస్తే అయిపోతుంది. మన భాషలో, మన రాజ్యంలో ఇస్తే అయిపోద్ది, కానీ పరమరాజ్యంలో ఇస్తే డబల్ అవుద్ది. అంతేకాదు, ఒక మాటని చదివి మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త ఒకసారి ఈ మాట చదువుదాం ఒకసారి. అధ్యాయం 28వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్లను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు అనెను. తరువాత
మీరెట్టి కొలతతో కొలుస్తారు. మీరెట్టి కొలతతో కొలుస్తారు, అదే కొలత మీకు తిరిగి కొలవబడును అనే వచనాన్ని మనం చూస్తాం. అణచి కుదిలించి దిగజారునంత తిరిగి వారి ఒడిలో కొలవబడును అని రాయబడుతుంది. అంటే మనం ఎట్టి కొలతతో మనం కొలుస్తాము. నాకే లేదు, నేను ఇవ్వలేను అంటే నీకు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు రారు. సో నీ పేరు చూపించి ఇదిగో నాకు ఇచ్చేవారు ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూసే అవకాశం నీకు లేదు. నేను ఇవ్వలేదు, నేను పొందుకోలేదు. ఆ తర్వాత ఇచ్చారు. నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మం ఇస్తారు. తర్వాత నేను చిన్నవాడనై ఉన్నాను, 25వ వచనం, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. నీతిమంతులు విడవబట్ట కానీ వారి సంతానం భిక్షమెత్తుట, అంటే వారి సంతానము ఇంకొకరి అంటే భిక్షమెత్తుకునే పరిస్థితి వారికి రాలేదు. వారి సంతానము ఆ యొక్క చారిటీ మీదే ఆధారపడి, ఎవరన్నా నాకు దయదలుస్తారేమో అనే చారిటీ మీద ఆధారపడే పరిస్థితి నీతిమంతులకు రాలేదు అని చెప్పబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక చివరిగా ఈ మాటని జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. గమనించండి ఒకసారి. దినమెల్ల దయాళురై, 26వ వచనం, దినమెల్ల దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడతారు. దినమెల్లా అప్పిచ్చే పరిస్థితిలో, అనగా ఇంకొకరికి సహాయం చేసే విషయంలో అప్పు ఇవ్వడానికే చూస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక 27, 28 వచనాలు, కీడు చేయటం అని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యం నిలుస్తావు. 28వ వచనంలో, యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు, కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమవుతారు. 29వ వచనం, ఇది ఇంకా మనం ఆలోచించాల్సిన 29, 30 వచనాలు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. 30వ వచనం, నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. నీతిమంతుల నోరు న్యాయమును గూర్చి, నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును. దేవుని యొక్క జ్ఞాన ఉపదేశాన్ని వచించే నోరు నీతిమంతుల నోరు. వారి నాలుక న్యాయమును ప్రకటిస్తుంది. ఏది న్యాయమో, ఏది ఆ న్యాయాన్ని ప్రకటిస్తుంది, అన్యాయాన్ని కాదు కానీ న్యాయాన్ని ప్రకటిస్తూ ఉంది. ఈ యొక్క నోరు మాట్లాడడం, నాలుక మాట్లాడడం గురించి మనం రేపు మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం ప్రస్తుతానికి ఈ రోజు కోసం. సో దేవుడు మనందరినీ నీతిమంతుల దీవెనలతో దీవించి ఆశీర్వదించి కాపాడి వర్ధిల్ల చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన. ఈ ఉదయకాలం మరొకసారి జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని దర్శించి, ఇదిగో 37వ కీర్తనలో నుంచి స్పష్టంగా, సూటిగా, తేటగా, వివరంగా మాట్లాడబడిన ప్రతి అంశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. స్తోత్రం 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 నాయన. ఈ సందర్భంలో మా ముందుకు తీసుకురాబడిన ప్రతి లేఖనాన్ని బట్టి మీకు వందనాలు, ప్రతి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. విన్న మాటలు మా హృదయాల్లో స్థిరపరచబడి మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. కేవలం మీరే మా మధ్యలో మహిమ పొందినట్లుగా దీవెన ఆశీర్వాదము ఇదిగో మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు మాకు దయచేయండి. స్తోత్రం 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 నాయన. మీకే వందనాలు. ఈ సమయంలో నేను ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాం. క్రీస్తు గొప్ప నామన మీ ఘనకార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు మా మధ్యలో జరిగించండి. ఏ మాటలైతే, ఏ విషయాలైతే మాకు అవసరమో ఇదిగో వాటిని బోధపరచండి. ఇదిగో న్యాయము, ఇదిగో నీతి వాక్యము, జ్ఞాన వాక్యము ప్రకటించబడుటకు కృప దయచేయండి. మా నోరు మాట్లాడటకు సహాయం దయచేయండి. అలాగే నాయన ప్రభా స్తోత్రం చెల్లిస్తున్నా. మీ ఇన్సైట్, మీ యొక్క ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. భక్తిని గురించి వినేవారం కాదు, భక్తిని చేసి భక్తిని ఆశ్రయించే వారంగా ప్రతి ఒక్కరూ ఉండడానికి కృప దయచేయండి. దేవా స్తోత్రనైనా సమస్తమైన ఆధిపత్యం, అధికారం మీకే ఆరోపిస్తూ ఏకీవించిన ప్రతి ఒక్కరిని దేవా స్తోత్రనైనా దీవించి ఆశీర్వదించండి. వారి వారి స్థితిగతుల్లో, వారి వారి అవసరాలు ప్రత్యేకంగా
ఈ యొక్క తండ్రి ఆదరణ అని చెప్పబడుతున్న నెలలో మీ బిడ్డలకు ఆదరణ దయచేయండి. ముందున్నటువంటి ఈ యొక్క గ్రెగోరియన్ క్యాలెండర్లో ఉన్న ఆగస్టు నెల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ నెల మీ బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి. ఇదివరకు ఎప్పుడు చూడనంత ఇదిగో ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని దయచేయండి. అలాగే ఆ నూతనమైన నెల ఇదిగో దానికి సంబంధించి కొత్త నిర్ణయాలు, ఇదిగో సరైనటువంటి నిర్ణయాలు, సరైనటువంటి ఆలోచన విధానం ప్రతి ఒక్కరికి కలుగజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంతవరకు ఆ యొక్క గుప్పులు విప్పడానికి, ఇదిగో హృదయాన్ని విప్పడానికి వెనుకాడిన వారి స్థిరమైనటువంటి తీర్మానాలు చేసుకొని స్థిరపట్టుకు ఒక్కొక్కరికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. కాపుదల, భద్రత, నెమ్మది, సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయమని క్రీస్తు గొప్ప నామన స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామన స్తుతించి ఆరాధించి దీవించి ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలు వినేంత వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.